ప్రియమైన వార్లారా, ఎలా ఉన్నారు? బావున్నారా? ఈ ఉదయకాలం ఎలా ఉన్నది? ప్రతిదినము గడుపుట ఒకే సమస్య అని చెప్పుచున్నారా? జీవితమే నిరాశమయమైంది అలా అనుకోకండి. సమస్య వస్తేనే బావుంటుంది. సమస్య పోరాటము లేకపోతే జీవితం బాగా రుచిగా ఉండదు. సమస్య పోరాటం రాకపోతే యేసు అద్భుతము మనము రుచించగలమా? అది వస్తేనే యేసు నాకు అద్భుతం చేస్తారు, అవన్నీ దాటి వచ్చుటకు సహాయం చేస్తారని చెప్పగలము. చూడండి, ఈ స్థలములో ఒక కట్టడమును చూస్తున్నారు కదా, చాలా పురాతనమైన శిథిలమైన స్థితిలో ఉంది కదా. నేను చెప్పాను కదా, ధనుష్కోడి అనే స్థలములో తుఫాను వచ్చి ఒక వినాశనము కలిగినది. 40 సంవత్సరములకు ముందు ఈ కట్టడము ఒక పోస్ట్ ఆఫీస్, ఇక్కడ గొప్ప ఊరు ఉండేది. ఇది ప్రజలు ఉపయోగించే పోస్ట్ ఆఫీసు, తపాలా నిలయము. కనుక ఇది ఎంత బిజీగా ఉండేదో ఆ దినాల్లో కదా. అయితే ఇప్పుడిది పాడుబడి శిథిలమైపోయినది. కారణం, ఒక తుఫాను వచ్చింది. అందువల్ల సముద్రము ఉప్పొంగి నాశనము ఏర్పడి ఇప్పుడు వాటి శిథిలాలు కనబడుచున్నవి. కొందరి జీవితంలో ఇలా తుఫాను చెలరేగినప్పుడు సముద్రం ఉప్పొంగి నాశనం కలుగును. వారి జీవితం నాశనమైపోవుట చూస్తున్నాము. అయితే ప్రభువైన యేసు తోడుగా ఉంటే ఆయన దుర్గంగా ఉంటారు, భద్రతగా ఉంటారు. తుఫాను దాటిపోతుంది, మనం సేఫ్గా ఉంటాము. ఆపద దాటిపోతుంది, మనం కాపాడబడతాము. మీరు యేసునందు ఉన్నారు కదా, ఆయనతో కూడా చేయి పట్టుకుని నడుస్తున్నారు కదా. ప్రకృతి ఆయనకు లోబడినటువంటిది, ఆయనే కదా దాన్ని సృష్టించారు. సముద్రమును చూసి ఇంతవరకు రా అని చెబితే అక్కడ నిలబడుతుంది. అలల్ని చూసి ఉప్పొంగకు, మౌనంగా ఉండు అంటే అది మౌనమైపోతుంది. గాలిని చూసి మౌనంగా ఉండు అంటే గాలి మౌనంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన అన్నిటినీ సృష్టించి తన చేతిలో ఉంచుకున్నవారు, ఆయన ద్వారానే సమస్తము సృష్టించబడినది అని వేదంలో మనం చదువుతున్నాం కదా. సరే, ఈరోజు దేవుడు నాకని ప్రత్యేకంగా ఏ వాక్యము ఉంచినారు అని అనుకుంటున్నారా? యెషయా ప్రవక్త గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనములో, నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉండెదవు. దేవుడు చెబుతున్నారు, నా కుమార్తె, నా కుమారుడా, నీవు నీరు కట్టిన తోట వలె ఉందువు, ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలె ఉందువు. అంటే ఒక తోట ఉన్నది అనుకోండి, ప్రక్కన ఒక మంచి వాగు ప్రవహించుచున్నది. నీటి పారుదల బాగా ఉంటే ఆ తోట సమృద్ధిగానే ఉంటుంది. అయితే కొన్ని చోట్ల చూసినప్పుడు ఎండిపోయి ఉంటాయి. నేను ఒకసారి అమెరికా దేశమునకు వెళ్ళినప్పుడు శాన్ ఫ్రాన్సిస్కో నుండి లాస్ ఏంజల్స్ పట్టణమునకు కారులో ప్రయాణం చేయుచూ వెళ్ళాము. నన్ను తీసుకుని వెళ్లారు. అనేకమైన గంటలు ప్రయాణం చేశాము. ఆ రోడ్డుకి ఇరువైపులా గొప్ప తోటలు ఉన్న గుర్తులు ఉన్నవి, చెట్లన్నీ ఉన్నవి. అయితే అవి ఎండిపోయి ఉన్నవి, అలాగే ఎండిపోయి ఫలములు లేక ఉన్నవి. ఆ ఎండిపోయిన తోటలను చూసి ఎందుకు ఇలా ఉన్నవని అడిగాను. ఇక్కడ కరువు, వాన లేదు, నీరు లేనందున ఇవన్నీ ఎండిపోయినవి. వేలాది ఎకరాల్లో గొప్ప తోటలు, సమృద్ధితో మంచి వరుమానమిచ్చేవి, సమృద్ధిగా ఉండేవి, ఎండిపోయినవి. నీరు లేకపోతే అంతే, ఎండిపోయి అలాగే వాటి సంపూర్ణ స్వరూపమే మారిపోతుంది కదా. పచ్చదనంతో కలకల్లాడుచున్న ఫలమునిచ్చే చెట్లు ఇప్పుడు ఎండిపోయి వాటి నిర్జీవంగా కనబడుచున్నవి, నశించిపోవుట చూస్తున్నాము. అలా మీ జీవితము ఉన్నదని మీరు కలత చెందుతున్నారా? లేదు, మీ జీవితం అలా కాదు. ఎందుకంటే దేవుడు వాక్కును ఇచ్చారు. నీవు నీరు కట్టిన తోటవలే ఉంటావు. మంచిగా నీరు ఉన్నది, నీరు ప్రవహించుచున్నది అంటే ఆ తోట సమృద్ధిగా పచ్చదనంతో ఫలమును ఇచ్చును కదా. దేవుడు చెబుతున్నారు, నా కుమారుడు, నా కుమార్తె, నేను నీరు కట్టిన తోటవలే నిన్ను ఉంచాను అంటున్నారు. కనుక ఎందుకు నీవు కలత చెందాలి? ఆయన నీరు కట్టిన తోట, ఒక సమృద్ధి అయిన తోట, మీ జీవితమును సమృద్ధిగా చేసి ఇచ్చెదరు. ఎక్కడండి, ఒక్కటే కరువుగా ఉన్నది, అప్పుల సమస్యగా ఉన్నది, డబ్బు అవసరమై ఇబ్బంది, కొన్ని ప్రక్కల ఇబ్బంది పడుచు ఎండిపోయి ఉన్నాను అని అనుకుంటున్నారా? లేదు, యేసుక్రీస్తు అయిన జీవజలమును మీరు జీవితంలో అంగీకరించారంటే ఆ జీవనది మీలో నుండి బయలుదేరును, మీ జీవితం సమృద్ధిగా మారును. కనుక దేవా, జీవజలమైన మీరు నా జీవితంలోకి రండి. దేవా, జీవజలము ఒక నది వలె ప్రవహించి నాలో నుండి బయలుదేరునట్లు నా ద్వారా బయలుదేరి ఆత్మదేవుని శక్తి ప్రవహించి పొరలాలి అని మీరు ప్రార్థించి మొర్రపెట్టినప్పుడు ఆ పరిస్థితిని ప్రభువు మార్చి సమృద్ధిగా మీ జీవితమును మార్చును. నీరు ప్రవహించే తోట వలె మిమ్ములను మార్చును.
ఈ ఎండిపోయిన పరిస్థితి మారును, మోడుబారిన పరిస్థితి మారును, సమృద్ధిగా మీ జీవితం మారును. ఇప్పుడు దాన్ని విశ్వసించి, దేవా మీరే జీవజలము, పరిశుద్ధాత్ముడు జీవనది నా జీవితంలోకి రావాలి, నాలోనికి మీరు వాక్కునిచ్చినట్లుగా సమృద్ధి కలుగును గాక అని ప్రార్థించండి. ఈ ఎండిపోయినటువంటి కరువు, అప్పుల బాధ, డబ్బు అవసరము, ఇబ్బంది అన్నీ పోయి ఒక సమృద్ధి అయిన జీవితం ప్రభువు మీకు ఇచ్చునది. మీరు తప్పక చూచెదరు, మీరు ఆశీర్వాదమును చూచెదరు. అనేక సంవత్సరములకు ముందు నేనొక ఊరికి వెళ్ళిన సమయము, వాకింగ్కు వెళ్ళినప్పుడు ఒక తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి మా ఇంటికొచ్చి ప్రార్థన చెయ్యండయ్యా అని చెప్పారు. నేను వెళ్ళినప్పుడు చిన్న కొట్టు పెట్టుకుని ఉన్నారు. ప్రక్కలో ఒక రూము ఉన్న ఇల్లు. వారు నన్ను కూర్చొని పెట్టుటకు ఒక చైర్ కూడా లేదు. వారు వచ్చి ఒక పాత చాపను పరిచారు. ఇదేనయ్యా ఒక పేద పరిస్థితి, కరువు కలిగిన జీవితము. అయితే వారు విశ్వాసముతో అనుదినము దేవాలయమునకు వెళ్ళి తప్పకుండా ప్రార్థించేవారట. నేను వారి కొరకు ప్రార్థించి వచ్చాను. పిల్లలు ఉన్నారు. ఆ బీద తల్లి ఏమీ లేనటువంటి ఒక జీవితము. ఆ చిన్న కొట్టులో ఏమి వ్యాపారము జరుగుతుంది, 5దో 10దో అది ఉంచుకొని జీవితం సాగుతుంది. కాలం వేగంగా తిరిగింది. ఒకరోజు వచ్చింది, ఆమె పిల్లలు ఆశీర్వదించబడి ఒక పెద్ద ఫ్యాక్టరీ, పెద్ద బిజినెస్, సమృద్ధి, అదే స్థలంలో పెద్ద ఇల్లు కట్టినారు. ఇప్పుడు చూస్తే సమృద్ధి, ఆశీర్వాదమయ్యా, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించారు. ఒక కాలంలో ఏమీ లేని జీవితము, డబ్బు కష్టము, ఇబ్బంది, అన్నము కూడా లేని పరిస్థితి. అయితే దేవుని దృఢముగా పట్టుకొని జీవజలమైన యేసుకి తమ జీవితంలోనికి స్థలము ఇచ్చి ప్రతిదినం దేవాలయానికి వెళ్ళి మోకరించి ప్రార్థించేవారట. ఆ తల్లి ప్రార్థనను విని ఆమె జీవితమును సమృద్ధి కలిగిన జీవితముగా దేవుడు మార్చి నీరు కట్టిన తోటవలే వారి కుటుంబమును మార్చినారు. మీ జీవితమును మార్చెదరు. యేసుని దృఢంగా పట్టుకోండి. ఇప్పుడు ఉన్న పరిస్థితిని చూసి కలత చెందకండి. ఇక రాబోయే ఆశీర్వాదమును ఎదురు చూడండి. మీ జీవితం ఎల్లప్పుడూ ఉబుకుచుండు నీటి ఊటవలే ఉండును. ఒక అందమైన తోటగా, వసంతకాలపు తోటగా మారును. విశ్వాసంతో ప్రార్థించండి. యేసయ్యా మా కుటుంబమును, మా జీవితమును, ఎండిపోయిన జీవితమును సమృద్ధి కలిగిన జీవితంగా మార్చుటకు మీకు సాధ్యము. యేసు నామములో ఆ సమృద్ధి మేలులు మా కుటుంబంలో కలుగునుగాక. నీరు ఉబ్బుకు తోటవలే మార్చుదునని చెబితిరి. నా కుటుంబమును, నా జీవితమును అలా మార్చండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.